సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆనంద పరమానంద పరమానంద మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు ఉన్న అసోసియేషన్ అనేది కూడా ఆయన ఇన్స్పిరేషన్తోనే ఈ సంగీత ప్రపంచంలో కూడా మీరు కూడా అడుగు పెట్టారు. ఆయనతో అనుబంధం ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తాము. సో ముఖ్యంగా నేనే కాదు, ఫస్ట్ టైం ఆయనని ఎప్పుడు కలిశారు? సో పాడాలు ఉందని ప్రోగ్రామ్ పాడానండి. 2003లో పాడాను. సో దట్ ఈస్ మై ఫస్ట్. అరే ఇలా కూడా పాడతారా బాలుగారు అని అనిపించిన సాంగ్ ఏంటి? ఆయన ప్రయోగాలు చేయని పాట లేదండి. ఎందుకంటే అది కామెడీ అయినా ఎప్పుడైనా కానీ బాలుగారి వాయిస్ అంటే అబ్బా, మనిషి అలా కనబడిన వెంటనే నాకు ఒక పాట ఎప్పుడు వచ్చేస్తుంది మైండ్లోకి. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కళలాంటి బ్రతుకు. ఎక్కడో ఒక చోట ఆగిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన దగ్గర మాత్రం అస్సలు అలాంటిది లేనే లేదు. బాలు గారిది కానివ్వండి, వాళ్ళు అందుకే లెజెండ్స్ అండి. అంటే దే ఆర్ నాట్. బాలుగారు పాడిన బోల్డెన్ సాంగ్స్ అనేది కూడా మనం లెక్క పెట్టుకుంటూ ఉంటే అన్ని పాడాలనిపిస్తుంది. కొన్ని హిట్ సాంగ్స్ అనేది తీసుకొని మీరు ఉప్పొంగినే గోదావరి ఊగిందిలే చేలోవరి పాల బుగ్గలను లేత సిగ్గులు గోదావరి తీరం రాజనాల బియ్యం మరచిపోనమ్మా. కానీ వాళ్ళిద్దరూ కలిసి పాడిన సాంగ్ దళపతి మూవీలో ఉన్న సాంగ్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి జయంతి. మరి ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు మనము సంగీతాన్ని ఇంతగా ఇష్టపడుతున్నామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ అండ్ మెయిన్ రీజన్ కూడా చెప్పుకోవచ్చు, ఆయనే ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు. ఇప్పటి వరకు ఆయన పాడిన పాటలు కానీ, తీసుకున్న అవార్డులు కానీ, ఆయన పాడిన పాట నాకు నచ్చలేదు అన్న వ్యక్తి ఎవ్వడూ ఉండడు. అలాంటి గొప్ప గాయకుడు. అండ్ ఈరోజు పాడుతూ ఉన్న గాయకులకు కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలబడిన మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఈరోజు జయంతి సందర్భంగా మరి ఆయనతో ఒక మంచి క్లోజ్ అసోసియేషన్ ఉన్న ఒక సింగర్ అనేది కూడా ఈరోజు మన స్టూడియోలో కూడా అన్నారు. ఆయనే విఖ్యాత్ సాయిరామ్. మరి ఎన్నో పాటలు అండ్ దాంతోపాటు కూడా ఆయనతో ఎన్నో ప్రశంసలు అనేది కూడా తీసుకొని మరి ముందుకెళ్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతగానో బాధపడిన సందర్భం అనేది కూడా ఉంది. ఇలా బోల్డెన్ విషయాలు అనేది కూడా ఆయన మాటలతో, ప్రత్యేకంగా ఆయన పాటలతో పాడుకుంటూ మనం ముందుకెళ్దాం. హాయ్ సాయిరామ్ గారు, ఎలా అండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. స్పెషల్గా బాలు గారి పుట్టినరోజు రోజున ఇన్వైట్ చేయడం ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు ఉన్న అసోసియేషన్ అనేది కూడా చాలా గొప్ప సందర్భం అనేది కూడా ఉన్నాయి. ఒక్కసారి కూడా కాదు, ఎన్నోసార్లు ఆయనను మీట్ అవ్వడం కానీ, ఆయన ఇన్స్పిరేషన్తోనే ఈ సంగీత ప్రపంచంలో కూడా మీరు కూడా అడుగు పెట్టారు. సో ముందుగా మీరు ఆయనతో అనుబంధం ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తాము. సో ముఖ్యంగా నేనే కాదు, ప్రతి ఒక్క గాయకుడు కూడా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, తమిళ్, మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా ఆయన్ని అభిమానించని గాయకులే లేరు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వ్యక్తే లేరు. సో ఏ లాంగ్వేజ్ చూసినా ఆ లాంగ్వేజ్లో ఆయన అదే ఆయన మాతృభాష అనే విధంగా ఆయన ఆ మాతృభాషే కాదు, ఆ ప్రజలు కూడా తమిళియన్స్, కన్నడిగాస్ ఎవరైనా కూడా మా వ్యక్తి, మా ఇంట్లో మనిషిలాగా చూసుకునే, అంటే అది అలాంటి జీవితం రేర్గా వస్తుందండి. అది అందరికీ రాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు మన మనిషి అని అనుకుని ఆయన్ని అంత గుండెల్లో పెట్టుకుని చూసే అలాంటి వ్యక్తిత్వం, అంటే అన్ని రకాలు చిన్నపిల్లల్ని ఆయన పాటలతో అట్రాక్ట్ చేస్తారు. అది పెద్దవాళ్ళు, అటు అన్ని ఏజ్ గ్రూప్స్ ఆయనకి ఫ్యాన్స్ లేని వాళ్ళు లేరనమాట. అందరూ ఆయన ఫ్యాన్సే. పాటే కాదు, ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఎలా బిహేవ్ చేయాలి, ఎంత సరదాగా ఉంటారు స్టేజ్ మీద, మీరు చూస్తూ ఉంటారు. అంటే ఆయన పాడక్కర్లేదు, స్టేజ్ మీద నించుని ఆయన మాట్లాడుతున్నా కానీ ఎంటర్టైన్ అయిపోతాం. అలా చూస్తూ నవ్వుతాం, సరదాగా మాట్లాడతారు ఆయన. అటు పాడుతుంది కానీ చాలా స్టేజ్ షోస్లో కానీ.
సో హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ. అలాంటి వాళ్ళు ఎవరు రారు, పుట్టరు, పుట్టబోరు. పాటలతోనే కాకుండా ఆయన యాక్టింగ్‌తో కూడా మెప్పించి అవును. మనందరి మనస్సులు కూడా గెలుచుకున్న వ్యక్తి ఈరోజు మన మధ్య అవును. లేకపోవడం అనేది కూడా చాలా వరకు బాధ అనిపిస్తుంటది. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతుంది. నిజమండి. యాహ్! సో ఆయన చాలా భగవంతుడు ఆయన పాడుతూ, పాడుతూ ఆయన చాలా ఫామ్‌లో ఉన్నప్పుడే, చాలా బిజీగా షోస్ చేస్తూ, రికార్డింగ్స్ ఇంకా పాడుతున్న టైంలోనే ఆయన్ని అలా అర్ధాంతరంగా ఆయన్ని సడెన్‌గా మాయం చేసేసినట్లు చేసేసేయడం అనేది చాలా, అది ఒక షాక్‌లో ఇప్పటికి ఇంకా షాక్‌గానే ఉంది. యాహ్! ఆయన పాటలు వింటున్నా, ఎప్పుడైనా పాటలు వింటున్నప్పుడు ఐ ఆఫెన్ వాచ్ హిస్, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఆయన ఇన్స్పిరేషన్ నాకు. కాబట్టి ఆయన వింటున్నా గానీ ఇది ఇంకా నిజమా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆయన లేరా ఇంకా, ఇది అనే ఇంకా నమ్మడానికి అనిపిస్తూ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. బట్ ఆయన లాంటి గాయకుడు నిజంగా అది మన అదృష్టం. ఆయన ఉన్న టైంలో మనం కూడా ఉండి, ఆయనతో పాటు ఆయన పాటలు లైవ్‌లో వినే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి నేను ఎప్పుడూ అనుకుంటాను, ఐయామ్ రియలీ బ్లెస్డ్ అని. ఈరోజు కంప్లీట్‌గా ఇంటర్వ్యూ అని కాకుండా మరి ఆయన గురించి, ఆయన పాటలతో అనేది కూడా కంటిన్యూ అనేది కూడా చేద్దాం. సో తప్పకుండా. మొదటగా ఒక పాటతో మొదలుపెట్టండి. బాలుగారు పాడిన పాటలు. బాలుగారి పాటల్లో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని వేల కచేరీలు చేశానండి. ఈ ఎన్ని కచేరీలు చేసినా గానీ ఆయన పాటలు లేకుండా ఏ సింగరు నాకు తెలిసి ఈ కచేరీ కంప్లీట్ అవ్వదు. సో నేను ఎక్కువగా ఆయన పాటల్లో పాడిన వాటిల్లో దేర్ ఆర్ బిగ్ లిస్ట్ ఉంది. కానీ ఆయనకి నేషనల్ అవార్డ్ తెచ్చిన సాంగ్ నాకు కూడా చాలా ఇష్టమైన సాంగ్. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము, శంకరాభరణము, శంకరగళనిగళము, శ్రీహరిపద కమలము, రాగరత్న మాలికా తరళము, శంకరాభరణము, శంకరాభరణము. వావ్! సూపర్. థ్యాంక్ యూ. అండ్ దీని తర్వాత ఫస్ట్ టైం ఆయనని ఎప్పుడు కలిశారు? పాడుతా తీయగా టైంలోనేనా లేకపోతే ఎలా ఏంటి? నేను ఫస్ట్ పాడాలి ఉందని ప్రోగ్రామ్ పాడానండి. 2003లో పాడాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఆయనని కలవడం. సో ఆ ప్రోగ్రాంలో ఏంటంటే పాడాలి ఉందులో ఆయన పక్కనే నిలబడి మనకి కరెక్ట్‌గా పాటకి డైరెక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో అది ఆయన పక్కనే నిలబడి ఆయన చాలా సరదాగా పిల్లలతో పిల్లల్లా కలిసిపోతారు కదా ఆయన. Yeah. కాబట్టి చక్కెరగిల్లి పెట్టడం, అలా సరదాగా థింగ్స్ అని చేసేవాళ్ళు. ఐ యూజ్డ్ టు, అంటే ఆయన ఒక పెద్ద గాయకుడు అని ఆ ఏజ్‌లో నాకు తెలీదు. అంటే ఆయన మంచి గాయకుడు అనే విషయం తెలుసు కానివ్వండి, ఆయన ఎక్కడ కూడా ఆయన అంత గొప్ప ఇది అని అసలు కలిసిపోయి పిల్లల్లా కలిసిపోయేవాళ్ళు. మేము కూడా బాలు సార్ అంటే ఒక రకమైన ఒక సొంత ఫాదర్ లాగా ఫీలింగే తప్ప ఆయన అలాంటి బాండింగ్ అనేది పిల్లలతో కానీ అలా ఉంచుకునేవాళ్ళు. సో దట్ ఈజ్ ఎ మెమరీ టు మీ. ఫస్ట్ టైం 2003లో కలిశాను. 15 ఎపిసోడ్స్ ఆయనతో కలిసి ట్రావెల్ చేసే అదృష్టం కలిగింది. సో ప్రతి దానికి కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. లిరిక్స్ రాసుకున్నప్పుడు తెలుగులో రాసుకునేవాడిని, నృత్యాలాగా రాశాడు అని చెప్పి చూపించడము. నేనంటే అప్పట్లో ఫిమేల్ అయితే వేరే కలర్ పెన్, మేల్ పార్ట్ అంది వేరే కలర్ పెన్ అలా రాసుకునేవాళ్ళం కదా. సో అది చూసి ఆయన చాలా ముచ్చటపడేవాళ్ళు. దీస్ ఆర్ గ్రేట్ మెమరీస్ టు మీ. ఫస్ట్ టైం అప్పుడు కలిశాను. తర్వాత బాలు గారితో ఒకటి బెంగళూరులో ఒక షో చేశాను. సో తర్వాత ఎప్పుడైనా స్వరాభిషేకం కానివ్వండి, నేను చాలాసార్లు పాడుతా తీయగా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన్ని 2-3 సార్లు వెళ్ళి కలవడం జరిగింది. ఎప్పుడు కలిసినా కానీ హీ యూజ్డ్ టు రిసీవ్ అండ్ ఆల్సో గుర్తుపట్టి, ఎందుకంటే ఆయన కొన్ని లక్షల మందిని, ఎంతో మందిని ఆయన ముందు నుంచి వచ్చిన వాళ్ళు సింగర్స్. ఆయన రియాలిటీ షో ద్వారానే కొన్ని లక్షల మంది, వేల మంది బయటకు వచ్చారు సింగర్స్గా. మనల్ని గుర్తుపెట్టుకుని ఆయన మాట్లాడి చాలా మంచి పాజిటివ్గా చాలా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు నాకు. నాకు ఒక సజెషన్ చెప్పాలి అంటే, ఖచ్చితంగా జాబ్ని పెట్టుకుని జాబ్ చేస్తూనే ప్యారల్గా నువ్వు మ్యూజిక్ పర్స్యూ చేయాలి, మ్యూజిక్ పాడుతుండు. సో అంటే ఇప్పుడున్న పరిస్థితికి ఎలా ఉండాలి, రియలిస్టిక్గా ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, దానికి మనం ఎలా ఉండాలి అని కూడా జాగ్రత్తలు కూడా చెప్పేవాళ్ళండి. నాట్ ఓన్లీ ఫర్ మీ, నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలా సింగర్స్కి ఆయన మంచి మంచి అడ్వైజర్ ఇచ్చేవాళ్ళు. సో సచ్ ఏ ఫాదర్లీ పర్సనాలిటీ హీస్. తర్వాత అయితే ఆయన ఎన్నో ప్రయోగాలు అనేది కూడా చేశారు సాంగ్స్ విషయంలో అయితే. సో మరి ఆ ప్రయోగాల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ కానీ, అరే ఇలా కూడా పాడతారా బాలుగారు అని అనిపించిన సాంగ్ ఏంటి?
ఆయన ప్రయోగాలు చేయని పాట లేదండి. Yeah. ఎందుకంటే అది కామెడీ అయినా, ఇటు సాడ్ అయినా, హ్యాపీనెస్, ఒక ఫోక్ నెంబరు, ఒక ఉద్రేకమైన, రౌద్రమైన నెంబర్ పాడాలన్నా ఇంకా వేరే చిరునామా బాలు గారే. కాబట్టి ఒక పాట, 2 పాటలని కాదు, చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి క్లాసికల్ తీసుకున్న ఆనంద పరమానంద పరమానంద జగతి నీవే జన్మ నీవే జగదానంద ఆట నీవే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా పమరి సని సరి సని పమగమరి సానంద పరమానంద పరమానంద అనే ఒక మంచి ఆనందమైన పాట తీసుకున్నా. క్లాసికల్లో ఒక నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే, ఆ నింగి అన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలిసెనులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి, నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే అనే ఒక సాడ్ సాంగ్లో ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రాయరి చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తొందర పడితే లాభం లేదయ్యా, అలా ఒక కామెడీ తీసుకోవచ్చు. ఉద్రేకమైన సాంగ్ తీసుకుంటే బాలు గారికి నేషనల్ అవార్డు తెచ్చిన సాంగ్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్. ఓకే. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను, నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను, సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను, పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను, నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం. వావ్, ఇలాంటి గొప్ప పాట ఆయన ఇంకోసారి కూడా రీక్రియేట్ చేసి మళ్ళీ ట్యాగూర్ సినిమాలో పాడడం అనేది కూడా బాగా అనిపించింది. ఫస్ట్ మీరు పాడింది అయితే రుద్రవీణ మూవీలోది, దానికి నేషనల్ అవార్డు అనేది కూడా దక్కడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా ఒక వేరియేషన్ కాదండి, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు అటు ఆయన పాటతో మన కంటతడి పెట్టిస్తారు, అంతే విధంగా ఆయన చాలా కామెడీ యాంగిల్ కానివ్వండి, ఆయన పాడే విధానం, సో ప్రతి పాట ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ అనమాట. సో అంటే ప్రతిదీ మాకు ఒక డిక్షనరీ లాంటిది. ఆయన పాటని, ఆయన బాలు గారి పాట, ఈ పాట ఆ జోనర్లో అని మేము ఎప్పుడు పాడుకునే పాటల్లో దీస్ ఆర్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఇప్పుడు టాప్ 10 తీసుకుంటాము, ఆ టాప్ 10లో కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని కూడా మనల్ని ఎప్పుడైనా కానీ బాలు గారి వాయిస్ అంటే అబ్బా ఆ సాంగ్, బాలు గారు నాకు మైండ్లోకి వచ్చిన వెంటనే, ఆయన మనిషి అలా కనబడిన వెంటనే నాకు ఒక పాట ఎప్పుడు వచ్చేస్తుంది మైండ్లోకి. ప్రేమ మూవీలోది వెంకటేష్ గారు అది పాడుతూ ఉంటే లిటరల్గా ఎంత డెప్త్ ఉంటుందంటే ఆ కళ్ళ ముందు ఆ లిరిక్ కూడా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కళలాంటి బ్రతుకు కళతోటి నింపి కళతోటి, లిరిక్ కూడా అది మనకి చాలా టచింగ్ ఉంటుందండి. ఆయన గాత్రంతో నిజంగా ఒక మ్యాజిక్ అనేది కూడా చేసి ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఒక
టీయర్స్ అనేది తెప్పించగల అవును. పవర్. నేను ఐఎమ్ లక్కీ దట్ నేను చాలాసార్లు ఆయన కచేరీ వెళ్ళినప్పుడు ఈ పాట ఖచ్చితంగా నేను ఆయన పాడుతుంటే లైవ్‌లో కాబట్టి నాకు బాలు గారు వెంటనే ఆ స్టేజ్ మీద ఆయన ఈ పాట పాడుతుంటూ ఎక్కువ నాకు ఈ పాట బాగా ఇష్టమైన పాటల్లో వన్ ఆఫ్ ద సాంగ్స్. యాహ్! అంటే లిస్ట్ 1, 2 కాదు కొన్ని వేలున్నాయి. దాంట్లో ఇది అందులో బెస్ట్ అనిపించింది. అండ్ ఇదే కాకుండా ఆయన పాడిన సాంగ్స్‌లో యాక్ట్ చేస్తూ పాడిన సాంగ్స్ కానీ అవును. ఇంకా చాలా సూపర్బ్‌గా ఉంటుంది. అవును. అండ్ అందులో బాగా నచ్చింది ఏంటంటే నాకు రాధిక గారితో అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఒక సాంగ్ అనేది కూడా పాడతారు. అవును. అది ఏ మూవీలో అనేది కూడా నాకు గుర్తు రావట్లేదు. భలే ఉంటుంది ఆ పాట. సో మాటేరాని చిన్నదాని Yeah, exactly. అది నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్‌లో కూడా Yeah. దట్ ఈస్ ఎ వెరీ వెరీ హిట్ సాంగ్. అది బాలు గారి కచేరీలో ఆల్మోస్ట్ ఆయన పాడుతూ ఉంటారు నాకు తెలిసి. ఆ పాట పాడారు. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్. అండ్ ఇలాంటి ఎన్నో సాంగ్స్‌తో సుమారు 80s నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఎన్నో వేల పాటలు. ఇన్ఫ్యాక్ట్ ఆయన రిపీటెడ్‌గా పాడిన సాంగ్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ కచేరీల్లో అయినా కానీ ఎక్కడైనా కొన్ని లక్షల్లో పాడింటారు. అవును. అలాంటి గొప్ప వ్యక్తి నిజంగా. ఆయన పాడిన అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి ఎవరైనా కానీ సింగర్స్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే ఎక్కడో ఒక చోట ఆగిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన దగ్గర మాత్రం అస్సలు అలాంటిది లేనే లేదు. అంటే ఒక సముద్రంలో ఉన్న అలలాగా ముందుకు వస్తూ వెనక్కి వెళ్తూ అలా 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 మాత్రం ఉండిపోయారు మనందరి మనసులో. మీరు అన్నట్టు చాలామంది వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ వరకు ఉండిన తర్వాత వాళ్ళకి అవకాశాలు తగ్గడము అలా చాలామంది మనం చూసాము, మనకు తెలుసు. కానీ బాలు గారిది కానివ్వండి వాళ్ళు అందుకే లెజెండ్స్ అండి. అంటే దే ఆర్ నాట్ వాళ్ళు కారణ జన్ములు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక పర్పస్తో ఒక సంగీత ప్రపంచానికి వాళ్ళు ఒక అడుగులాగా అనమాట. సంగీతానికి ఒక ముద్దు బిడ్డల్లాగా వాళ్ళు ఒక మ్యూజిక్ అంటే వాళ్ళకి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ ట్రెండ్ తగ్గట్టుగా ఆ యొక్క 80స్‌లోనూ పాడారు, 90స్‌లోనూ పాడారు, 2000స్‌లోనూ మొన్నటి వరకు కూడా ఆయన పాడారు. అంటే ఆ స్టైల్ అంటే అటు యంగ్ జనరేషన్ యంగ్ హీరోస్ కూడా పాడారు ఆయన. అంటే దట్ ఈస్ హౌ అంటే ఆయన వాళ్ళ యొక్క స్టైల్ని కానీ ఆయన ఎంబైబ్ చేసుకుని దాని తగ్గట్టుగా పాడడం అనేది అది మనం నేర్చుకోవాలండి. అంటే మనం ఓల్డ్ అయిపోయాము లేదంటే మనం ఎంతసేపు ఆ జోనరే పాడతామన్నట్లు కాకుండా అంటే దట్ ఈస్ వై హీస్ అ లెజెండ్ అండ్ హీస్ కన్సిడర్డ్ యాస్ గాడ్. సో ఆయనతో పాడించడానికి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి అదొక కోరిక, ఆయన పాడాలి అని. అలా ఎంతమందికి వస్తుంది. దట్ ఈస్ వై హీస్ బాలు గారు. ఆయన మేఘం లాంటి వాడు కాదు, ఆకాశం లాంటివాడు. అవునండి. ఇప్పటికీ ఎప్పటికీ చెరగని చిరునామాగా సంగీత ప్రపంచంలో ఆయన ఉండిపోయాడు. బాలు గారు పాడిన బోల్డెన్ సాంగ్స్ అనేది కూడా మనం లెక్క పెట్టుకుంటూ ఉంటే అన్ని పాడాలనిపిస్తుంది, అన్ని వినాలనిపిస్తుంటుంది. కాకపోతే అందులోంచి కొన్ని హిట్ సాంగ్స్ అనేది తీసుకొని మీరు పాడితే బాగుంటుంది అనుకుంటున్నా. తప్పకుండా అండి. బాలు గారి సాంగ్స్లో మనకి అన్ని పాటలు పాడాలనిపిస్తుంది. ఛాన్స్ ఉందంటే నాకు నచ్చిన పాటలన్నీ పాడేద్దామని కోరిక. కొన్ని నాకు చాలా ఇష్టమైన నెంబర్స్ అంటే ఆయన పాటల్లో డిఫరెంట్ జోనర్స్ పాడారు. అటు కామెడీ పాడారు, అటు సాడ్ సాంగ్, మంచి ప్యాథోస్, ఆనందకరమైన పాటలు, పెళ్లి పాటలు, మంచి ఉద్రేకమైన పాటలు, మాస్ సాంగ్స్, అన్ని రకాలు. ఒక జోనర్ కాదు, ఆయన అన్ని జోనర్స్ పాడారు. సో నాకు నచ్చిన కొన్ని పాటలు మీకోసం పాడతాను. ఉప్పొంగిని గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసే సాపజోర్సే నావవార్సే వాలుగా చుట్టానే సూపుగా బ్రతుకు తిరువు ఎదురీదేగా ఉప్పొంగిని గోదావరి ఊగిందిలి చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. వావ్. పాల బుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే కాలి అంధియలు గల్లు గల్లు మన రాజహంసవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. యా శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరస భావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరస భావతాళాన్వితం. సూపర్. భైరవదీపం మూవీలోది చాలా అద్భుతంగా ఉంటుంది పాట కూడా. ఆయన పాడిన పాటల్లో మంచి మాస్ సాంగ్ అంటే ఒక మంచి ఫోకస్ సాంగ్లో ఓకే హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరలా నిలిసిందిలే. ఫోక్ సాంగ్స్తో కూడా అద్దరు కొట్టారు బాలుగారు అయితే. ఆయన అదరగొట్టని జానరే లేదు కదా. సో ఆయన పాడిన పాటల్లో వేరే లాంగ్వేజెస్లో చూసుకుంటే కొన్ని వేల సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో నాకు కన్నడలో నాకు చాలా ఇష్టమైన పాట నగువ నయన మధురా మౌన విడివా ಹೃದಯ ಇದೆ ಮಾತೇಕೆ ಹೊಸ ಭಾಷೆ ಇದು ರಸಕಾವ್ಯವಿದು ಇಡಹಾಡಲು ಕವಿ ಬೇಕೆ ನಗುವ ನಯನ ಮಧುರ ಮೌನ ಮಿಡಿವ ಹೃದಯ ಇರೆ ಮಾತೇಕೆ. ఇది నాకు కన్నడలో ఫేవరెట్ సాంగ్, చాలా ఇష్టమైన పాట. ఓకే. இளைய நிலா பொழிகிறதே இதயம் வரை நனைகிறதே ஓலா போகும் நேகம் கலா காணுமே விழா காணுமே வானமே இளைய நிலா பொழிகிறதே இதயம் வரை ననగిరదే. ఇది తమిళ్లో నాకు చాలా ఇష్టమైన సాంగ్. తర్వాత హిందీలో వన్ ఆఫ్ ఆయనకి నేషనల్ అవార్డు తెచ్చిన సాంగ్ तेरे मेरे बीच में तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना कैसा है ये बंधन अनजाना मैंने नहीं जाना तू ही नहीं जाना तेरे मेरे बीच में तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना ये बंधन अनजाना. 'ये बंधन अनजाना' 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 'ये बंधन
90స్లో అయితే ప్రేమాలయము, ప్రేమ పౌరాలు అని చెప్పేసి ఇలాంటి మూవీస్ తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అక్కడ మాత్రం సూపర్ హిట్. అది కూడా ఆ సాంగ్స్ హిందీ ప్రేక్షకులను కూడా ఉర్రూతలు ఇచ్చిన వాయిస్ అవును. ఎస్పీబీ గారిది. అవును. అండ్ సూపర్ అటు సూపర్. అటు సల్మాన్ ఖాన్ గారికి ఒక ఐ థింక్ 10 Yeah. ఇయర్స్ పాటు ఆయనే పాడారు. యా సో ఆయనకి టైం కుదరక ఇక్కడున్న సాంగ్స్ చాలా ప్యాకప్ అయిపోయి అక్కడికి వెళ్ళలేక ఆయన చాలా మటుకు బాలీవుడ్లో వదులుకున్నారని చెప్తూ ఉండేవాళ్ళు. ఎస్ సో సచే అంటే ఒకప్పుడు ఒక దశాబ్దం పాటు అక్కడ బాలీవుడ్లో కూడా ఆయన హవా నడిచింది. నడిచింది. అండ్ నాకు ఇంకా చాలా ఇష్టమైన పాటల్లో Hmm. గోదావరి తీరం రాజనాల బియ్యం మరచిపోనమ్మా, ఓ మా పల్లె పడుచుల గారడి కన్నులు మరచిపోనమ్మా, తిమ్మరాయల మిట్ట సంబరాల ఏటి గట్టు దుమ్ము తెగ రేగు రోడ్డు, చడుగుడు 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 వాడిన ముచ్చడు పడి పడి పెరిగిన పచ్చని పచ్చనిక చెడమడ చెడమడ గురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికిరు గిడ్లి తడ 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 అదిరిన రైలు గుడగుడ గుడగుడ పరుకురు కాలు బరబర బరబర మరిచిన బీడ మెర 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 తిప్పిన మీసం మనసును వదలకు మీ 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 భల్లే లక్క చీర లక్క పేర లక్క గుంటూరుక్క పుత్తూరుక్క తిరుపతిక్క, భల్లే లక్క చీర లక్క పేర లక్క అన్నయ్యొస్తే ఆంధ్ర కాదా అమెరికా. ఇలాంటి సాంగ్స్ పాడడం కూడా సాహసమే. అట్లాంటి పాటలను కూడా అలవోకగా పాడిన అద్భుతమైన మహానుభావుడే మన ఎస్పీబీ గారు. అండ్ సో ఇంకొక 2 సాంగ్స్ మాత్రం మీరు పాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకుంటున్నాను. అందులో కూడా నేను కోరుకునే సాంగ్ ఏంటంటే జేసుదాస్ గారు అలాగే మన బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాంటి ఫ్రెండ్సో మనందరికీ తెలుసు. ఏంటంటే ఇద్దరిది వాయిస్ చాలా డిఫరెంట్గా ఉన్నా కానీ వాళ్ళిద్దరూ కలిసి పాడిన సాంగ్ దళపతి మూవీలో ఉన్న సాంగ్. అది ఎక్కడ పాడుతున్నా కానీ ఆ శేష జనవాహిని కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఎంతో హ్యాపీగా ఎంటర్టైన్ అయిన మూమెంట్ అనమాట. మరి ఆ సాంగ్ ఏదైనా మీరు పాడితే. నాకు కూడా చాలా చాలా ఇష్టమైన పాట. సో అది అన్ని లాంగ్వేజ్లోనూ మంచి పాపులర్ సాంగ్. బాలు గారు అండ్ యేసుదాస్ గారు ఒక సొంత అన్నయ్యలాగా ఆయన యేసుదాస్ గారు అంత బాండింగ్ వాళ్ళకి. సో అంటే యేసుదాస్ గారితోనే కాదు ప్రతి సింగర్తోనూ ఆయన ఒక సొంత వాళ్ళని మంచి ఒక తమ్ముడుగాను ఒక అన్నయ్యగాను సొంత ఒక అమ్మగాను ఆయన చాలా ఒక సొంత రిలేటివ్స్ లాగా ఆయన చూసుకుంటారు. అలాంటి మంచి నేచర్ కూడా మనలాంటి వాళ్ళందరూ నేర్చుకోవాలి. సో ఏదో మన ప్రొఫెషన్ పాడేసాం వెళ్ళిపోయి అలా కాకుండా ఒక బాండింగ్ అనేది ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా ఆయన ఎప్పుడు ఉంటారు. సో వాళ్ళిద్దరూ పాడిన చాలా సూపర్ హిట్ సాంగ్స్లో ఇది కూడా చాలా మంచి సాంగ్, నాకు కూడా ఇష్టమైన సాంగ్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి, ఈనాడు ఊరంతట రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట, హై సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వావ్! నా రిక్వెస్ట్ మేరకు అయితే మరి ఈ సాంగ్ అనేది కూడా పాడి వినిపించారు. సో మళ్ళీ బాలుగారి వాయిస్ అనేది కూడా వింటాం. అలా మళ్ళీ మీరు పాడుతూ ఉంటే కూడా ఆ సాంగ్ మెమరీస్ కానీ రీకలెక్ట్ చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. అండ్ ఆయన లేని లోటు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇంకా ఆయన ఉంటే ఇంకా బాగుండని అనుకుంటున్న క్షణం అనేది కూడా ఉండదేమో మనకు. అండ్ ఆయన మన మధ్య లేకపోయినా కానివ్వండి ఆయన పాటలు అనే ఒక వజ్రాలు లాంటి ఒక ఎసర్ట్ని మనకి ఇచ్చి వెళ్ళారండి. సో ఆయన పాటల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. సో ఆయన చిరంజీవి అని చెప్పాలి. సో కారణ జన్ముడు ఆయన చిరంజీవి ఎప్పటికీ కూడా. సో ఆయన పాటలు విన్నా ఆయన స్క్రీన్ మీద చూస్తున్నా కానీ తెలియని ఒక హుషారు ఆనందం. సో ఆయన పాట విని తరించని పరవశించని ఆడియన్సే లేరు.
Yeah. సో నాట్ ఓన్లీ సింగర్స్, ప్రతి మ్యూజిక్ లవర్స్ ఆయన అంటే ఇష్టపడని వారు తెలుగువారే కాదు, అన్ని భాషల్లోనూ. సో అలాంటి అద్భుతమైన పర్సనాలిటీ ఆయన, ఒక ఇన్స్పిరేషన్, ప్రతి వారికి ఒక ఇన్స్పిరేషన్. నాట్ ఓన్లీ పాటలోనే కాదు, ఎలా నడుచుకోవాలి, అవకాశాలు రావాలంటే మనం ఎలా ఉంటే అవకాశాలు వస్తాయి. సో అంటే మనం ఎంత మింగిల్ అవ్వాలి, ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఎలా పెట్టుకోవాలి. సో ఆయన జీవితంలో ఒక పాటే కాదండి మనం చూసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. నేను పర్సనల్గా నేను యాజ్ ఎ సింగర్గా నేను అనుకుంటాను, నాట్ ఓన్లీ సింగింగ్, ఆయనలో చాలా ప్రతి క్రాఫ్ట్లోనూ, ఆయన ప్రతి అంశంలోనూ బాలు గారు ఆయన అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే, ఆయన వేసే జోక్స్ కానివ్వండి, జడ్జెస్గా పిలుస్తారు చాలామంది ఆర్టిస్టులని, పిలిచినప్పుడు వాళ్ళతో ఆయన కాన్వర్జేషన్ కానివ్వండి చూస్తుంటే అసలు ఎంతటి జోవియల్ గాను, ఎంత సరదాగా ఉంటూ, అలాంటి వాళ్ళని అందరూ కోరుకుంటారు బేసికలీ. అంటే మనం పాటే కాదు, ఆయన ప్రతి అంశంలోనూ నేర్చుకోవాల్సిన చాలా ఉంది. సో అలాంటి ఒక వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది చాలా ఆ వ్యాక్యూమ్ అనేది ఎప్పుడు ఫీల్ అవ్వదు. కానీ ఈరోజు ఆయన లాంటి వాళ్ళని భగవంతుడు మనకి ఇచ్చి, ఇంత ఒక లాంగ్ జర్నీ, ఒక 74 years అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆయన సుదీర్ఘంగా ఆయన పాటల ప్రయాణాన్ని మనకి అందించి, అమృతాలు లాంటి పాటలను మనకి అందరికీ ఇచ్చి, సో ఆయన డ్యూటీలో ఉంటూనే ఆయన సెలవు చెప్పారు మనకి. సో ఆయన నేను రిటైర్ అయిపోయాను అని కాకుండా, ఆయన ఆన్ ఫామ్లో ఉన్నప్పుడే ఆయన మనల్ని విడిచి వెళ్ళడం కొంచెం అది చాలా పెయిన్ఫుల్గా, ఆయన ఒక షో చేస్తూ షో అయిపోయిన వెంటనే ఆయన సిక్ అవ్వడం అలా జరగడం జరిగింది. బట్ ఆయన మిగిల్చిన, ఆయన ఆస్తులుగా ఇచ్చిన పాటలు మాత్రం శాశ్వతంగా సంగీత ప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. మనలాంటి గాయకులు, మ్యూజిక్ లవర్స్ అందరూ, అది ఒక 100 సంవత్సరాలైనా ఆయన పాట లేని షో ఉండదు, లేని రియాలిటీ షో ఉండదు, బయట కచేరీలు ఉండవు. అంతటి అద్భుతమైన వరం బాలు గారు మనకి. ఆయన చేసిన పాటల్లో ఇంకా చాలా ఇష్టమైన పాటల్లో, ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బదులు అనుచెరులై నడిచేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. సో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈరోజు మన బాలు గారి జయంతి సందర్భంగా మీరు ఆయన పాడిన పాటల్ని మీరు పాడడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విఖ్యాత్ సాయిరామ్. మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి, ముఖ్యంగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకు, ఐ డ్రీమ్స్ చాణక్య గారికి అండ్ ఆల్సో ఆల్ ది మేనేజ్మెంట్. ఎందుకంటే ప్రతి సింగర్కి బాలు గారికి ట్రిబ్యూట్ అందించే అవకాశం వచ్చింది అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆయన పాటలు పాడి ఆయనకి ఒక నివాళిగా, ఆయనకు ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. సో మీరు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. అండ్ రియల్లీ బాలు గారి ఎక్కడున్నా మనందరికీ ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన భగవంతుని దగ్గర కచేరీ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఆయన బ్లెస్సింగ్స్ మనందరిపైన ఇచ్చి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా బాలు గారికి బర్త్డే విషెస్ చెప్తూ, సో థ్యాంక్ యూ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.